నానా మిమ్మల్ని నేనేం డబ్బులు అడగలేదే. దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్, మీకు చేతులు ఎత్తి మొక్కుతా. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజా గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ మేడం. రెండు పందులు ఒకటైనా దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ విషయం మాకు తెలుసులే. అనవసరంగా ఒక మహిళని కళ్ళ నీళ్లు తెప్పించి ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటే అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? భగవంతుడు ఊరికే వదలడు, బయటికి కూడా రాలేకుండా లోపల పెడతాడు. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. రాజకీయాల్లో క్లిష్ట సమయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు సపోర్ట్ గా నిలబడ్డారు కాబట్టి జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న. మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలాగా అలా చూసుకున్నారు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఒక చిన్న ప్రాబ్లం అసెంబ్లీలో అయినా, నాకు ఏ ఇబ్బంది జరిగినా వెంటనే నాకు సపోర్టివ్ గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైడు, మా అన్నలు వీళ్ళందరూ నా వెనక నించున్నారు కాబట్టి నేను బలంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. అటు చూడు, రోజారావు పక్క బోకరాది సినిమాలో డాన్స్ లో చేసిందా, డబ్బు కోసం బతుకుతుంది. అది చాలక తిరుపతిలోనే దాని తమ్ముడు అది కోట్లు కొట్టేశారు. అది ఎవరు సొమ్ము? బలంగా ప్రజా సమస్యల మీద పోరాడగలుగుతున్నాను. కనిపించట్లేదే, ఎక్కడ కనిపించలేదు. సరే సరే, ఏ సందర్భంలోనైనా ఎందుకు ఈ రాజకీయాలని అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి? నాకు బాధేస్తుంది, ఒరే మనం రాజకీయాల్లో లేకపోతే మన పిల్లలు ప్రశాంతంగా ఉండి ఉంటారే. ఎంతసేపు అని కంట్రోల్ చేసుకోగలరు ఇలా అవమానిస్తూ ఉంటే? అటు చూడు బే. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఈరోజు పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది, ఆ రకం అయిపోయింది లోకేష్ కి. ఏంది మాటలు? ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పెళ్ళానికి ఇస్తే అది లెక్క పెట్టేసి ఎంత మంది టీడీపీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టుల లాగా పెట్టుకొని అందరితో నన్ను తిట్టించడం. మీ మంత్రులతో పిచ్చి కుక్కల్లా మాట్లాడిస్తున్నారు. రోజా ఆట పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయ్లా మాట్లాడుతూ. ఈ రోజు వీడికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది భానుప్రకాష్ కి? చూడు ఫ్లాష్ బ్యాక్. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకోవాలన్నావా అని అడుగుతున్నా. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రా బాబు, అది అడుగు అలా అడుగు. మీ బతుకులు చెడా బతుకుల ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. హ్యాంగ్ చేసేలా నటి రోడ్లో ఊరి తీసే. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఆ ధైర్యం ఉంటుందా? చేస్తే నీతి, నేను చేస్తే పూత. నాకంటూ ఒక టైం వస్తుంది, భగవంతుడు నాకు సపోర్ట్ చేస్తాడు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. నన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో చావుదెబ్బ తిన్నారు. అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. మళ్ళీ నా జోలికి వస్తున్నారు, ఖచ్చితంగా ఈసారి వాళ్ళకి మొత్తం 0 అయిపోతారు. అయితే తరు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. ప్రస్తుతం మనతో పాటు ఉప్పాల హారిక ఉన్నారు. చెల్లెమ్మ, నీ రాకతో ఈ పార్టీ కళే పెరిగిపోయిందమ్మా. మీరు ప్రధానంగా ఈ ఘటన నేపథ్యంలో ఏం డిమాండ్ చేస్తున్నారు చెప్పు? ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాలి. తాట తీస్తాం ఇంకోసారి అడిగామంటే.
జిల్లాకి ప్రథమ పౌరురాలు, మీకు కూడా పోలీసులు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? ఏం చిల్లరగా మీరు? ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. రాజ్యంలో ఎలాంటి రాజ్యాంగం నడుస్తుందో ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం. అంత బాగానే ఉంది. ఈ రోజు గుడివాడలో నా పైన ఇంత పరుష పదజాలంతో దాన్ని నేనేం చేయలేను. కారు అద్దం ఆ విధంగా బద్దలైపోయిందంటే వాళ్ళ దగ్గర రాడ్స్ లేకుండా చేత్తో బద్దలవదు కదా. నా వైపు, నేను కూర్చున్న వైపు కొట్టడానికి ప్రయత్నించి బద్దలు కొడుతుంటే ఈయన అడ్డొచ్చినందుకు ఆయన్ని కూడా కొట్టారు. అసలు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారంటే పోలీసులు కానివ్వండి. ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్ని. అలాంటిది నా పైన ఈ విధమైన పరుష పదజాలం వాడు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. మేము కాబట్టి దీనికి కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఆఖరికి మేము బయటికి రాకుండా ఉన్నామని చెప్పి కార్కి చుట్టూ రోప్ కట్టి లాక్కెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఎలాంటి బూతులు అంటే ఒక మహిళ మాట్లాడలేని బూతులు, అసభ్యకరమైన బూతులు మాట్లాడుతూ తిట్టేవాడు ఎట్ట తిడతాడు, వాడు పాపాన వాడు బాని. వెనకాల 3 చోట్ల బద్దలైపోయింది. మాకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ గూండాలను మాత్రం ఎవరు కట్టడి చేయలేకపోయారు. గంటన్నర సేపు రాడ్లు, కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఈ ప్రభుత్వాన్ని సిగ్గుచేడు చెప్పాలంటే. చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఉన్నట్టు లోకల్ ఎమ్మెల్యే ఎవడైతే ఉన్నాడో. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి కాయ కోస్తా. మరి పచ్చిబూతులు తిడుతూ రాడ్లు, కర్రలతో దాడి చేశారు. మేము ఏం జరిగిందో దేవుడికి తెలుసు. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన గతంలో ఎప్పుడు మేము చూడలేదు. చెత్తరా కొడక దిగి ఇక్కడ ఉంటే మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. పిల్లోని పేరు అంటానికి ఎందుకు పోయిరా బాయ్ మీరు? మమ్మల్ని పిలిచడం మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాతో మాట్లాడేటప్పుడు మర్యాద మాట్లాడు, అర్థమైందా? పొట్టోడికి దోలు తీరిపోయింది. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? కుట్రలు ఎవడని చేసిన ఏం కాదు, వచ్చేది జగన్మోహన్ రెడ్డి. సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఇలాంటి మాటలు అంటే నీచంగా, అలాంటి మాటలు నేను మాట్లాడలేదు. వచ్చిందండి వయ్యారి. పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది, చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఇంకా 4 సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. ఒక్క మాట అన్నా మీరు ఎవరన్నా అన్నావా? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. సభ్య సమాజం తలదించుకునే విధంగా జిల్లాకి ప్రథమ పౌరురాలైనటువంటి ఏదో ముచ్చట్లాపి పోయి వీళ్ళందరూ కాఫీలు తీసుకురా. ఏ విధమైనటువంటి సమాజంలో ఉంటున్నాము. మహిళలు, గూండాలు అందరూ కలిసి ఈ విధంగా దాడి చేయాలని ప్రయత్నించారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? పోలీసులు బయటే ఉండిపోయాం, లోపలే ఉండిపోయాం మా ప్రాణ భయంతో. కత్తులతో దాడి చేయాలని ప్రయత్నించి కారు అద్దాలన్నిటినీ కూడా ధ్వంసం చేసి. ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్?
మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. డోర్ తెరిచావంటే తప్పుడు పెట్టి బత్తాయి కుట్టేసాడు కుట్టేయగలను ఏమనుకుంటున్నావు? ఎందుకు ఆమె మీద దాడి చేశారు? వచ్చిండే సైంటిస్ట్ కారులో ఉండగా తిడుతూ కొడుతూ అరే బోసిడీకే సిగ్గుండాలి. ఎడన పోయి దుంకి సావాలి వీళ్ళంతా పోయి. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని ఉన్నది. ఇంతమంది కలిసి ఇంతమంది సైకోలుగా బిహేవ్ చేసి సేడిస్ట్లుగా బిహేవ్ చేసి 50 మంది కలిసి దాడి పెడితే ఎవడు బతకాలి నాయన? ఈ టీడీపీ సైకోలు అనాలనో అసలు మామూలుగా ఉండదు. తలకాయ బట్టారే. ఒక బీసీ మహిళ నా సోదరి హారిక కొట్టుకోండి ఇద్దరు కూర్చో ఏం ఫీల్ ఉన్నది మామయ్య? 5 గంటలకు మొదలైతే 6:30 వరకు ఈ దారి కొనసాగింది. ఆమె అంటే అదే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.